భరోసా. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం విడతల వారీగా డబ్బులైతే పెట్టుబడి సాయం నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తూనే ఉంది. 4 పథకాలను ప్రారంభించడంతో పాటు లబ్ధిదారులకు నిధులు కూడా జమ చేస్తూనే ఉన్నారన్నమాట. సో, రైతులకు సంబంధించి మనం చూసుకుంటే రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం అయితే డబ్బులకు వేస్తూనే ఉంది. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసేశారు. తర్వాత అయితే ఇప్పుడు 3 విడతలైతే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. జిల్లాల వారీగా ఇప్పటివరకు రైతులకు జమ చేసిన డబ్బులైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చనమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో మనం చూసుకున్నట్లయితే డబ్బులు ఇవన్నీ కూడాను ఎలా వేశారు ఏంటనేది నిధులు రైతులు చూసుకున్నట్లయితే మనకి ఎంతమంది రైతులున్నారు ఏంటనేది నిధులు చూసుకున్నట్లయితే 60 కోట్లు అనమాట. 69 కోట్లు ఒక్క ఆదిలాబాద్కి వేశారు. దాదాపు 50 కోట్లు కొమరంభీం జిల్లాకి వేశారు. మంచిర్యాలకి 56 కోట్లు వేశారు. ఇక 84 కోట్లు మనకి నిర్మల్ జిల్లాలో వేయడం అయితే జరిగిందనమాట. ఇలా ప్రతి జిల్లాకి కూడా నిధులైతే విడుదల చేసుకుంటూ వస్తూ ఉన్నారనమాట. సో, ఇది మనకు రైతు భరోసా సంబంధించి ఇంకా ఎవరికైతే రాలేదో వారికి కూడా అయితే విడుదలవుతాయని కంగారైతే పడొద్దని చెప్తున్నారన్నమాట. సో, ఇది మనకి రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.